హెటిరో పరిశ్రమ ప్రమాద బాధితులను హోంమంత్రి అనిత పరామర్శించారు. విశాఖ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఒక్కొక్కరిని కలిసి వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. బాధితులకు భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. మంగళవారం రాత్రి హెటిరో పరిశ్రమలో సోడియం హైపోక్లోరైట్ గ్యాస్ లీకై 12 మంది అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల భద్రతను మరింత మెరుగుపరిచేందుకు త్వరలో హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు హోంమంత్రి తెలిపారు. కొంచెం కండిషన్ అంటే అక్కడ లోకల్లోని మా హాస్పిటల్స్లోని కొంచెం ఆక్సిజన్ కొరతున్న కారణంగా ఇమీడియట్గా వాళ్ళకి మెరుగైన వైద్యం గురించి అని చెప్పి ఒక ముగ్గురిని ఇక్కడ కె వీరబాబు, జి గౌరీనాయుడు, జి సుబ్రహ్మణ్యం ఈ ముగ్గురిని కూడా ఇక్కడ కేర్ హాస్పిటల్కి నిన్న నైటే ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడే ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళ ముగ్గురిని కూడా పరామర్శించి అక్కడున్న పల్మనాలజిస్ట్ అదేవిధంగా అక్కడున్న డాక్టర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ వాళ్ళ కండిషన్ అయితే స్టేబుల్గా ఉంది. అయినప్పటికీ కూడా కెమికల్ని వాళ్ళు అది బ్రీత్ అయింది కాబట్టి వాళ్ళు శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు రాకుండా ఒక 48 అవర్స్ వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచి ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకోమని చెప్పాము. ఈ సోడియం హైపోక్లోరైడ్ అక్కడ లీక్ అవ్వడం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఒక హెట్రో కంపెనీ వాళ్ళు కానీ అదేవిధంగా అక్కడ లోపల ఉన్న పేషెంట్స్ కానీ చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలోని ఎక్కడో అక్కడ ఈ ఫార్మా కంపెనీస్లో వారానికి ఒక ఇన్సిడెంట్ అనేది ఎక్కడో ఒకటి జరగడం అనేది మనం చూస్తున్నాం. మ్యాక్సిమం యాక్చువల్గా కలెక్టర్ గారు నేను కలిపి రీసెంట్గానే ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేసి వాళ్ళకి ఈ సేఫ్టీ పర్పస్లో కానీ పొల్యూషన్ పర్పస్లో కానీ సెక్యూరిటీ పర్పస్లో కూడా వాళ్ళందరికీ కూడా ఒకసారి మాట్లాడదాం అనుకునే లోపు ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. యాక్చువల్గా 4th మీటింగ్ పెట్టుకున్నాం మేము. ఎలక్షన్ కోడ్ వల్ల మేము అది వాయిదా వేసుకున్నాము. మంత్ ఎండ్కి కూడా అది మళ్ళీ మీటింగ్ పెట్టుకుంటాం. కంపల్సరీగా రాబోయే అంటే ఇప్పుడు ఫార్మా కంపెనీస్ అనేసరికి ఇటువంటి చిన్న ఇన్సిడెంట్లు జరగడం వల్ల ఫర్దర్గా వచ్చే ఫార్మా కంపెనీస్ విషయంలోనే కూడా ప్రజలకు ఒక భయాందోళనలు కలిగే పరిస్థితి కూడా ఉన్నాయి. అటువంటివి ఏమీ లేకుండా సేఫ్టీ మెజర్స్ అన్ని కూడా తీసుకొని ఈరోజు ఫార్మా కంపెనీస్ నడిపే పరిస్థితి కూడా ఈరోజు ఈ గవర్నమెంట్ తీసుకుంటుంది.